హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ. ఈరోజు గోంగూర చూపిస్తున్నానండి. మా పెరట్లో కాసింది. ఈరోజు నిలవ పచ్చడి చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ క్లీన్ చేసుకొని అంతా వాష్ చేసుకొని ఆరబెట్టుకోవాలండి. గోంగూర కొంచెం వాటర్ లేకుండా ఆరబెట్టుకోవాలి. వాటర్ వేయకుండా చేసుకోవాలండి. ఏం లేదు, కొంచెం స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఒక ఒక హాఫ్ గరిటి అంటే డప్ప గరిటె అంటారు కదా, అంటే డప్ప గరిటె అంటే ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులోని కొంచెం మరిగిన తర్వాత ఇంకేమి వేయవసరం లేదండి. ఆ ఉప్పు, సాల్ట్, కారం వేసుకోవాలండి. కొంచెం మగ్గించి మూత పెట్టుకోవాలి. వాటర్ అది వేయకూడదండి. నిలవ పచ్చడి కాబట్టి నిలవ పెట్టుకున్నది 6 months దాకా ఉంటుందండి ఈ పచ్చడి. మనం ఆయిల్ అది బాగా వేస్తే ఎప్పుడు ఆయిల్తో ఉండాలండి. నిలవ ఉండాలి అనుకుంటే, లేదు మనకి ఆయిల్ తక్కువగా కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే మనకు కావాల్సినప్పుడు కొంచెం వేడి చేసుకోవచ్చండి. ఓవెన్ ఉంటే ఓవెన్, లేదంటే హాట్ వాటర్ నీటిలోనైనా వేడి చేసుకోవచ్చు. ఓవెన్ లేని వాళ్ళకి చాలా బాగుంటుందండి నిలవ పచ్చడి. ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టుకోవాలి. ఆయిల్ తక్కువ వేసుకుంటే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఆయిల్ ఎక్కువగా దాన్ని మనకు ఆవకాయ ఉంటుంది చూడండి, అలా ఉంచితే మాత్రం బయట ఉంచుకున్నా పర్లేదు, పాడవదు గోంగూర. నేను వాటర్ లేకుండా అలా మగ్గించుకొని దగ్గరగా బాగా ఉడకాలండి. ఉడికిన తర్వాత కొంచెం మూత పెట్టి, నాకు అదంతా ఉడికేసరికి ఒక 10 minutes పట్టింది ఆకుకూర. ఎందుకంటే బాగా ఉడికితేనే మనం మళ్ళీ ఆయిల్లోనే మగ్గించుకుంటాము. బాగా ఉడికిపోవాలండి మంచిగాన. చూసారా, అంత ఆకుకూర వేస్తే ఇంత అయ్యింది మనకి. ఎంత వేసాను చూసారు కదా, అంత వేసానండి. చాలా ఎక్కువ వేసానండి. మామూలుగా అయితే ఒక పెద్ద పళ్ళు ఉంటుంది కదా, ఆ పళ్ళు నిండా వచ్చింది మాకు. ఉడికిపోయిందండి. ఇంకా దించేసుకోవడమే. మనం మంచిగా ఫ్రైగా అయిపోయింది కాబట్టి మగ్గిలాగా వాటర్ అది అయిపోయింది. ఇంకా పక్కన ఆయిల్ పెట్టుకొని కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కొంచెం గార్లిక్ అండి, 2 ఎల్లుల్లిపాయలు వేసుకున్నాను. ఇవి ఏంటంటే ఎండుమిరపకాయలు కూడా వేపుకోవాలండి. ధనియాలు కూడా వేయాలి. మంచిగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకొని అన్నీ సపరేట్గా వేపుకుంటే మనం మిక్సీ చేసుకోవాలండి. చల్లారిన తర్వాత మంచిగా వేగిన తర్వాత చల్లారిపోయిన తర్వాత మిక్సీ చేసుకుంటే అదేమో ఇప్పుడు నేను ఉడకబెట్టాను కదండి, అందులోని కలుపుకోవాలి. గోంగూరలో కలపాలండి, బాగా మిక్స్ చేయాలి. ఆయిల్ ఎంత వద్దు అనుకునే వాళ్ళకి కొంచెం వేసుకొని కూడా వేపుకోవచ్చండి. నేను కొంచెం ఎక్కువ వేసాను ఆయిల్. ఆ గోంగూరలోని ఆ కారం అంతా ఆయిల్ లాగా పట్టి మంచిగా ఉంటుందని నేను వేసాను. లేదు మనకి ఇంత ఆయిల్ అవసరం లేదనుకుంటే మామూలుగా పొడిగా వేపుకున్నా కూడా మీరు మిక్సీ చేసుకోవచ్చు. ఆయిల్ లేకపోయినా కూడా మిక్సీ చేసుకోవచ్చు. పౌడర్ చూడండి, ఆవకాయకి ఎలాగా మనం పౌడర్ కొట్టుకుంటామో దీనికి కూడా అలాగే కొట్టాలండి. ఇది నిలవ పచ్చడి కాబట్టి నేను అన్ని ఎండుమిరపకాయలు డ్రైవే వేసాను, ఎక్కువ వేయలేదు. ఆ ఎల్లుల్లిపాయ కూడా మనకు టేస్ట్ బాగుంటుందని వేసాను. లాస్ట్లో తాలింపుకి వేసుకోవచ్చు. నేను ఉడకబెట్టేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాను గోంగూర. అది సగము నేను మిక్సీ చేస్తున్నాను, సగం మిక్సీ చేయనండి. అంతా మిక్సీ చేస్తే ఏంటంటే మనకి మరీ మెత్తగా అయిపోతుందని సగమే చేశాను నేను మిక్సీ. మొత్తం మిక్సీ చేసుకుంటే మనకు బాగోదు కదా అని చెప్పి వేసాను. చాలా బాగుందండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చింది. గోంగూర అంటే మనకి ఎలా చేసుకున్నాం బాగానే వస్తుందండి. ఇంకా నిలవ పచ్చడి అంటే ఇంకా చాలా బాగుంటుందండి పచ్చడి. నిలవ పచ్చడి అంటే అన్నీ డ్రైగా ఉండాలండి. వాటర్ అస్సలు తగలకూడదు, వాటర్ వేసి చేయకూడదు. వాటర్ వేసి చేసుకుంటేలా అనుకుంటే ఒక 3 months దాకా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. వాటర్ అస్సలు యాడ్ చేయకూడదండి నిలవ పచ్చడి కాబట్టి. అది నేను ఫస్ట్ హాఫ్ తీసుకున్నాను కదా, అది హాఫ్ అలా వదిలేసాను. నేను ఇంకా చల్లారిపోయింది. ఇది పౌడర్ కొట్టేసుకుంటే ఈ మసాలా అంతాను. నేను ఎండుమిరపకాయలు వేసాను కదండి, పచ్చిమిరపకాయలు యాడ్ చేయకూడదండి. మనకు కావాలి అనుకుంటే మనం తినేటప్పుడు పచ్చిమిరపకాయలు కారం కావాలి అనుకుంటే పచ్చిమిరపకాయలు చిన్నవి వేసుకోవచ్చండి. ఇంకా పచ్చి ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని కలుపుకొని తింటే మనకు కారం కావాలి అనుకుంటే కారం తక్కువగానే వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. కారం అయితే ఎక్కువ వేస్తే నెయ్యి వేసుకోవాలండి. పిల్లలకైతే తినలేరు, ఇది మనమే తినగలము. మళ్ళీ ఎక్కువ అయిపోయిందంటే కారం మళ్ళీ తినానని చెప్తారు కదా, అందుకని చెప్పి నేను కొద్దిగా అంతేనండి. ఇంకా కారం ఎండుమిరపకాయలు పోపుకి వేస్తాను నేను, అంతే.
ఇది బాగా మిక్స్ చేసుకోవాలి దాంట్లోని. ఎందుకంటే నేను ఆయిల్ లాగా ఎందుకంటే వేసాను, పౌడర్ లాగా కూడా కొట్టుకున్నా బాగానే ఉంటుందండి. నేను ఆయిల్ లాగా వేసాను, బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. అంతా వేసేసాక కలిపేసాక ఇంకా మళ్ళీ పోపు పెట్టుకోవాలండి. పోపు పెట్టుకున్నప్పుడు మాత్రం అప్పుడు ఎండుమిరపకాయలు అవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి అన్నీ. ఎందుకంటే బాగా మిక్స్ చేయాలి. మామూలుగా పెనం మీద వేసిన తర్వాత కూడా కొంచెంసేపు ఉడకబెట్టాలండి, ఎందుకంటే ఆయిల్ అంతా ఇంకాలి కాబట్టి. ఇంకా మళ్ళీ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు వేసుకొని కొంచెము జీలకర్ర వేసానండి. జీలకర్ర మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. శనగపప్పు వేయాలండి, శనగపప్పు, కొంచెం మినపప్పు, ఇంకా ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇంకా కరివేపాకు ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. మీకు ఇష్టం ఉంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చండి, నేను ఇంగువ యాడ్ చేయలేదు. ఇంకా కరివేపాకు ఇంకా ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. వేసుకున్నాక ఇది బాగా వేగిన తర్వాత మంచిగా వేగాలండి. వేగిన తర్వాత ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు వేసిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇంకా గోంగూర అందులో వేసేసుకోవడమే. చాలా బాగుంటుందండి టేస్ట్గాన. మీరు చూస్తే మొత్తం వీడియో చూడండి, ఫాలో అవ్వండి, లైక్ ఇది ఆంధ్ర గోంగూర పచ్చడి అండి. మీకు ఫస్టే చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఆంధ్ర గోంగూర పచ్చడి ఎందుకంటే ఆవకాయలాగే ఉంటుందండి, కొంచెం కారంగా స్పైసీగా ఉంటుంది, బాగుంటుంది, చాలా బాగుంటుందండి. ఫస్ట్ కారంగా ఉన్నా కూడా మీకు ఇంకా అలాగ ఆయిల్లోనే ఉంటుంది కాబట్టి కారం అంతేం అనిపించదండి. ఫస్ట్ స్టార్టింగ్ అయితే అబ్బా ఇంత కారం ఉందా అనుకుంటారు, కానీ అంత కారం ఉండదు. అన్నీ చూసారే అంత బాగా అన్నీ వేపిన తర్వాత పోపు వేసుకున్నాక వేసుకోవాలండి, చాలా బాగుంటుంది. ఇంకా ఫ్రెష్ గోంగూర కదండి, ఇంకా బాగుంది, చాలా తింటే మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే ఫస్ట్ మా పెరట్లో వచ్చే గోంగూర అండి, అదంతా బాగా వచ్చింది. ఫస్ట్ గోంగూర కదా అని పచ్చడి చేశాను. గోంగూర పచ్చడి ఆంధ్ర పచ్చడి అంటే ఎలా ఉంటుందో చెప్దామని చేశాను. ఆంధ్రాలో ఇలా చేసుకుంటారు, చాలా బాగుంటుంది. ఆంధ్రాలో ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు, కానీ నాకు తెలిసేది ఇదే, ఈ స్టైల్లో మాత్రం. చూసారు కదా ఎంత బాగుందో గోంగూర పచ్చడి, నోరు ఊరిపోతుంది చూస్తుంటేనే. ఇంక వండలేక ఇంక మా పిల్లలు భలే ఉంది, స్మెల్ కూడా మంచిగా వస్తుంది అని అంటే సరే నాకు కొద్ది పెట్టమ్మంటేనే మా అబ్బాయి అయితే ఫస్ట్ వచ్చాడు, ఏంటి ఇది అని గోంగూర పచ్చడి నాన్న అంటే సరే అని చెప్పి గోంగూర పచ్చడి వేసి పెట్టాను. చాలా బాగుంది అన్నాడు, నచ్చింది, కానీ మాటలు రాలేదు. తిన్నంటనే కొంచెం డిఫరెంట్ అనిపించింది వాడికి, చాలా బాగుంది. ఇంకా రైస్ పెట్టి సరే నాన్న అయితే తిందిగాని అని చెప్పి ఒక ప్లేట్లో వేసుకొని నాకు కూడా నోరు ఊరిందండి, చాలా బాగుంది పచ్చడి మాత్రం. ఇంకా ఆ పచ్చడి అంతా వేసుకున్నాక ఇంకా బాగా నచ్చింది అన్నాడు వాడు. మీరు చూడండి ఆ ఫీలింగ్ ఎలా ఉందో. మీకు పచ్చడి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి, వీడియో చూస్తూ ఉండండి. చాలా బాగుంది, థ్యాంక్ యూ మమ్మీ. బాగుందా? అవును, టేస్ట్గా ఉందా? ఇంకా ముట్టింటారా? బాగుందా? బాగుంది మమ్మీ.